ఈరోజు అంశం, ఈరోజు నుంచి ఇంకా కొన్ని వారాల పాటు వచ్చే అంశం ప్రార్థన. ఏంటండి? ప్రార్థన ఏ విధంగా చేయాలి? చాలామందికి తెలుసు, మీరంతా విన్నారు. ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి నామమున చేయాలి? యేసుక్రీస్తు నామమున చేయాలి. రైట్. ఇది తర్వాత వినవచ్చు, కానీ ఈరోజు వినే అంశం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి? ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని విషయాలు మీరే కాదు, చాలామంది వినలేని సంగతులు ఈరోజు మీరు వింటారు. బైబిల్లో ఉన్నాయి, కానీ మనం వినలేదు. కాబట్టి బైబిల్లో ఉన్నది ఈరోజు మీరు వింటుంది. ప్రార్థన ఏ విధంగా చేయాలి? బాగా ఆలోచించండి. క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ఎక్కడుంటాడు? వికెట్ల దగ్గర ఉంటాడు, అవునా? బాగా ఆలోచించండి. ఎలా ఉంటాడు ఆయన? పొజిషన్, అది మంచి మాట. పొజిషన్, స్థితి. బాగా గమనించారా? బ్యాట్ పట్టుకొని అలాగుంటాడండి. బాగా ఆలోచించండి. బౌలరు చేతులు ఏం పట్టుకొని ఉంటాడు? బాల్ పట్టుకొని ఉంటాడు. ఎలా వేస్తాడు? అటువైపు ఉన్న వికెట్ల దగ్గర కూర్చొని వేస్తాడా? ఎంతో దూరం నుంచి ఏం చేస్తాడు తెలుసా? రన్, పరిగెత్తుకుంటూ వచ్చి అలాగేస్తాడు. కొంతమంది చాలా స్పీడ్తో వేసే బౌలర్స్ ఉన్నారు, ఎక్స్ప్రెస్ స్పీడ్తో వేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్లోగా వేసే వాళ్ళు ఉన్నారు. గమనించండి. పొజిషన్, ఆ బాల్ ఎలా వేయాలో ఆయన ఒక స్థితిలో నుంచి వస్తాడు పొజిషన్లో. ఈయన ఆ పొజిషన్ గుర్తుపట్టి ఎలా కొట్టాలో ఇక్కడ ఉంటాడు. బాగా గమనించారా? కాబట్టి ప్రార్థన ఏ విధంగా చేయాలన్నది ఒక స్థితి, ఒక పొజిషన్. చాలా అద్భుతమైన విషయం మీరు చదువుతారు. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. తర్వాత మీరు మొదటి వచనం కూడా చదువుకోవచ్చు, మొదటి వచనం నుండి ఆ అధ్యాయం చదువుకోవచ్చు. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తానండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. పెకహు కుమారుడైన నెహెమ్యా వివరణలు ఇవ్వండి. నెహెమ్యా గారు 4వ వచనంలో ఏం చేశాడు? ఇంకా పైన ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి. చూసారా ఏంటి విషయము అంటే, యెరూషలేము పాడైపోయింది, కొల్లగొట్టేశారు యెరూషలేం దేవాలయాన్ని, ఎంతోమందిని చంపేశారు, మిగతా వాళ్ళు పారిపోయారు, కొంతమంది చిక్కుబడిపోయారు, కొంతమంది బంధింపబడ్డారు, మరికొంతమంది తప్పించుకొనిన వారు ఆ దేశంలో బహు శ్రమలు పడుతున్నారు, ఇజ్రాయేలుని హింస పడుతున్నారని నెహెమ్యా గారు వినినప్పుడు ఇజ్రాయేలు సమాచారం కొరకు అతడు ఎదురు చూశాడు. ఆ నెహెమ్యా గారికి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు యెరూషలేము దేవాలయం కూల్చబడింది, కాల్చబడింది, ధ్వంసం చేయబడింది, కొంతమందిని చెరకు తీసుకొని వెళ్ళారు, మిగిలిన వారు వారి చేతుల్లో బలంగా
బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, హింసింపబడుతున్నారని వినినప్పుడు నెహమ్యా గారు ఏం చేశారంటే కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేశాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. పొజిషన్ ఏంటో తెలుసు, అక్కడ కూర్చొని ప్రార్థన చేశాడు. ఏంటండి? కూర్చొని ప్రార్థన చేశాడు. ఎవరు? నెహమ్యా గారు. దేవుని ఆలయం పాడైపోతే నెహమ్యా గారికి బాధ కలిగింది. దేవుని పిల్లలు హింసింపబడుతుంటే నెహమ్యా గారికి దుఃఖం కలిగింది. గమనించారా? దేవుని పిల్లలు శ్రమలు పడతా ఉంటే, పారిపోతుంటే, చంపబడుతుంటే, హింసింపబడతా ఉంటే నెహమ్యా గారికి ఎక్కడ లేని బాధ కలిగింది. కాబట్టి అతడు కూర్చుండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిస్సహాయ స్థితి అని దాని అర్థం. ఏం చేయలేను అనే పరిస్థితి. నిస్సహాయ స్థితిలో కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ప్రార్థన పొజిషన్ ఏంటంటే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? కూర్చొని ప్రార్థన చేశాడండి. దేవా, ఇక నువ్వే కాపాడాలి, నువ్వే సహాయం చేయాలి, నీవు సహాయం చేయకుండా మేం చేయలేని పరిస్థితి ఇది అని దుఃఖంతో ప్రార్థన చేశాడండి నెహమ్యా గారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, కూర్చొని ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే దానికి మీకు ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. నెహమ్యా గారు కూర్చొని ప్రార్థన చేశారు. కూర్చొని ప్రార్థన కానీ కొంతమంది అయితే మేము చేస్తున్నది కరెక్టే, ఆరాధనకు వచ్చినప్పుడు కూర్చొని చేయడం మామూలే కదా అనుకోండి. రైట్. కూర్చునే పద్ధతులు కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు, ఇది నా కాలు కాదు, ఇది నా చేయి కాదు అన్నట్టు గమనించారు. నిర్లక్ష్యంగా కాదు. ఒక చోట మనకు భోజనం పెడుతున్నారు ఒక ఇంట అన్నప్పుడు భోజనానికి ఎట్లా కూర్చుంటాం? ఎట్లా కూర్చుంటున్నావు నాన్న? ఎట్లా కూర్చున్నా పర్వాలేదా? బాగా గమనించండి. వరుసలో కూర్చుంటారు. ఒకవేళ వాడి వెనకాలనే వాడి ప్లేటుకు దగ్గరనే వీపు చేసి కూర్చుంటే ఏమంటారు తెలుసా? కరెక్టేనా? ఏమండి, ఇలాగ ప్లేట్ పెట్టుకుని కూర్చున్నాను, నాకు వీపు చేసి ఇక్కడనే ప్లేట్ దగ్గర కూర్చున్నాడు మరొకరు, అప్పుడు ఏమంటారు తెలుసా? బుద్ధి ఉందా లేదా? ఇటు ఎదురుగా తిరుగు, లేదా ఇంకొక వరుసలో ఇంకొక లైన్లో కూర్చో అని అంటారండి. కాబట్టి భోజనం చేయటానికే మనం ఒక క్రమాన్ని, పద్ధతిని పాటిస్తున్నప్పుడు ప్రార్థన చేయటానికి కూడా కాలిటో పెట్టేసి చెయ్యటో పెట్టేసి ప్రార్థన చేయడం కాదు. ఒక భోజనం చేస్తున్నప్పుడు క్రమ పద్ధతిలో ఎలాగైతే భోజనం చేయడానికి కూర్చుంటావో అలాగే ప్రార్థన అనగానే క్రమ పద్ధతులు కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెహమ్యా యెరూషలేము దేవాలయం గురించి విన్నప్పుడు, దేవుని భక్తుల గురించి విన్నప్పుడు, ఇశ్రాయేలుల హింసల గురించి విన్నప్పుడు అతడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు గ్రంథంలో రాయబడిందండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన ఏ విధంగా చేయాలి అన్నది మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరికొంచెం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం అండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇక్కడ భక్తుడు ఏలియా గారండి. అతడు ప్రవక్త.
ఎవరైనా ప్రవక్త, పెద్ద ప్రవక్తలు ఇతడు కూడా ఒకడు. అయితే ప్రియమైన దేవుని వారులారా, అహాబు రాజుగా ఉన్నప్పుడు ఆయన భార్య యెజబెలు. ఎవరండి? యెజబెలు. కానీ అహాబు మాట యెజబెలు వినట్లేదు, అంటే భర్త మాట భార్య వినట్లేదు. భర్తనే ఊరుకుండబెట్టి యెజబెలు అధికారం చాలా ఇస్తూ ఉంది. యెజబెలు చాలా ఘోర కార్యాలు చేసింది. దేశంలో దేవుని ప్రవక్తలను చంపుకుంటూ వచ్చేసింది. కాబట్టి అహాబు యెజబెలుకి వచ్చి చెప్పాడు, ఇదిగో ప్రవక్తలందరినీ ఇలాగ హతమార్చేశాను, అక్కడే మిగిలినట్టున్నాడు, అతడే ఏలియా. ఎవరైనా ఏలియా మిగిలినట్టున్నాడు అని చెప్పగానే వర్ధమానం పంపింది. ఏలియా బ్రతకడానికి వీల్లేదు, ఏలియా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి అతన్ని తరమటం మొదలైంది. అతను ఒక్కడిని హతమార్చాలనుకోంది. కాబట్టి ఏలియా తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇక పరిగెత్తలేని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి, ఏంటట వింటున్నారా? ఒక దినమంతా ఎక్కడికి ప్రయాణం చేశాడట? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో ఒక బదిరీ వృక్షం ఉంది. ఆ బదిరీ వృక్షం కింద కూర్చుండి ప్రార్థన మొదలెట్టాడు. ఇంతకు మునుపు ఒక ఆయన ప్రార్థన చేశాడు కూర్చొని. ఎవరైనా? నెహమ్యా గారు దేవుని ఆలయం కొరకు ప్రార్థన చేశాడు, దేవుని ప్రజల కొరకు, దేవుని జనం కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏలియా గారు తను తరుముతూ ఉన్న యెజబెల్ నుండి తప్పించుకొని ఒక దినమంతా రాత్రి పగలంతా ప్రయాణమైపోయి అరణ్యంలో ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి ఏమని మొరపెట్టాడు తెలుసా? కూర్చోండి, మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. చూసారా ఇతగాడి ప్రార్థన ఎలా గుంచాడండి? ఎందుకంటే తప్పించుకొని వచ్చాడు. తప్పించుకున్న ప్రవక్తలు ఇతడు మాత్రం మిగిలి ఉన్నాడు. ఇదిగో మిగతా ప్రవక్తలందరూ యెజబెలు చేత చంపించబడ్డారు. కాబట్టి తప్పించుకొని వచ్చాడు. ఒక బదిరీ వృక్షం కిందంగా నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోయాడు. ఎక్కువ దూరం ప్రయాణం చేయలేను, నా ఒంట్లో శక్తి లేదు, కాబట్టి నేను అలసిపోయాను. యెహోవా నా దేవా, నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడిని కాదు, వాళ్ళకంటే నేనేమి జ్ఞానవంతుని కాదు, బుద్ధివంతుని కాను, శక్తిశాలిని కాను. కాబట్టి ఇంత మట్టుకు చాలు. ఎంత మట్టుకు నా జీవితంలో ఇంతవరకు నన్ను ఒక ప్రవక్తగా మీరు వాడుకున్నారు కదా, రైట్, ఇంత మట్టుకు చాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆడదాని చేతిలో నా ప్రాణం పోటు కంటే ఇప్పుడే నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేసాడట. ఏ స్థితిలో ఉండి, ఏ పొజిషన్లో ఉండి? బదిరీ వృక్షం కింద కూర్చుండి ప్రార్థన చేసేసాడు. చూసారా? చాలామంది ఆత్మహత్య అంటారు, ఆత్మహత్య కాదు. బాగా గమనించారా? ప్రాణహత్య. ఏ హత్య? కొంతమంది తమకు కలిగిన బాధ వల్ల, దుఃఖం వల్ల, అపజయం వల్ల, నష్టం వల్లనో, లేదా ప్రేమ విఫలమైతే, పరీక్ష అపజయం పాలైతే, ఫెయిల్ అయిపోతే ఏం చేస్తారు తెలుసా? ఇంకా చచ్చిపోదాం. ఏంటట? చచ్చిపోవాలి. లేదా ఈలోక సంబంధంగా ఏమంటారంటే ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య కాదు, ఆత్మ ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. పరలోకంలో ఉన్నా బ్రతుకుతుంది, భూలోకంలో ఉన్నా బ్రతుకుతుంది. పాతాళ లోకంలో అగ్నిగుండంలోకి పంపించినా ఇది బ్రతికే ఉంటుంది. కానీ శిక్ష ఉంటుంది. శిక్షే
శిక్షే. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆత్మహత్య అనకూడదు, ప్రాణహత్య. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. నా దీపము యెహోవా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంది. బాగా గమనించండి. ఆత్మ దేవుడి నుండి దూరం అయిపోతున్నందువల్లే, నిత్యాగ్నిగుండానికి వెళుతున్నందువల్లే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆ ఆత్మలను రక్షించడానికి పంపించాడు. ఏ ఆత్మలైతే దేవుని నుండి దూరం అయిపోయాయో, ఏ ఆత్మలైతే పాపం చేత నాశనానికి వెళ్ళిపోతున్నాయో, ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సేవకులు ఎవరైనా సరే బాగా ఆలోచించండి. ఒకప్పుడు మొదటి శతాబ్దంలో, క్రీస్తు కాలంలో, శిష్యుల కాలంలో, మొదటి శతాబ్దం క్రైస్తవుల కాలంలో ఆత్మల సంపాదన ఉండింది. ఇప్పుడేమో ఆస్తుల సంపాదన ఉంది. బాగా గమనించారా? ఇప్పుడు దేవుడు ఎక్కడుగుతుంది? ఆస్తుల సంపాదన, ఆత్మల సంపాదన. బాగా ఆలోచించండి. ఈ ఆస్తిని ఎవడు కట్టుకొని వెళ్ళలేడు. ఈ మధ్య ఒక బాబా వార్తలు వచ్చాయా? హర్యానాలో ఒక బాబా, బాగా గమనించండి, అతడు సుమారు ఒక 18 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేశాడు. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేసి బాబా అవతారం ఎత్తాడు. ఏ అవతారం? బాబా అవతారం ఎత్తాడు. అతడిని చాలామంది ఫాలోవర్స్, అంటే ఆయన భక్తులు చాలామంది ఉన్నారు. ఏం మాయనో తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన దేశంలోనే అట్టి పనికిరాని పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశంలో కనిపించవు, ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. షూటు బూటు గమనించారా? టై అలాగే ధరించి అతడేదో కార్యక్రమం పెడితే వెళ్ళారండి. 50,000 మందికి పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి? 50,000 మందికి పర్మిషన్ ఇచ్చారు భక్తులకి. కానీ అక్కడ 3 లక్షల మందికి పైకి వచ్చారు. ఏంటి సంగతి? తొక్కిసలాటలో 125 మంది చనిపోయారు. ఒకరికొకరు తొక్కుని 125 మంది చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిన సమయంలో అతడు, అంటే ఆ బాబా తన కారు దగ్గరికి వచ్చాడట, కారు ఎక్కి వెళ్ళిపోదామని. అతడు తొక్కిన నేలల్లో ఆ మట్టి తీసుకొని పోవాలని. ఎవడో నరాలు తెగిపోయిన వాడు అక్కడికి వెళ్ళాడు మట్టి తీసుకొని. ఏంటి అంటే మట్టి తీసుకొని మన ఊళ్ళోకి వెళ్ళిపోతే అన్ని కార్యాలు జరుగుతాయి, మనకు శుభం జరుగుతుంది అనేటప్పటికీ అక్కడ చెప్పాడే లేదో అందరూ ఒకరి మీద ఒకరు ఏమంటే ఆ స్వామి దగ్గర, స్వామి తొక్కిన మట్టి తీసుకోవాలంటే అక్కడ కొన్ని నీళ్ళు బారినాయి, బురద ఉంది. గమనించారా? ఆ తర్వాత వెళ్ళిన స్త్రీలు, పిల్లలు, పురుషులు అలా జారి పడితే గుంపు వచ్చేసారు. గట్లే వాళ్ళని తొక్కుంటే వాళ్ళు పడితే వాళ్ళు అందరు తొక్కుంటూ మట్టి తీసుకోవడం. ఆ మట్టి తొక్కినోడు అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడే జంపు, అక్కడ లేడు. ఆ మట్టిలో ఏముందండి? ఆలోచించారా? కాబట్టి అలాగూ తొక్కిసలాటలో 120 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. ఆ తర్వాత చాలామంది, దాదాపు ఒక 400 మంది దాకా గాయాల పాలైపోయారు. గమనించారా? చేతులు దొక్కితే చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, గొంతు దొక్కితే గొంతు గాయమైన వాళ్ళు, ఇలాగ ఎలా పడితే అలా గాయాలు అయిపోయి ఆసుపత్రులు పాలైపోయారు. చూసారా?
దేవుడు ఆస్తులు అడుగుతున్నాడా, ఆత్మలు అడుగుతున్నాడా? బాగా ఆలోచించండి. అందుకొరకే ఒక్క ఆత్మనైనా గావరా, ప్రభు లెక్క అడుగనని ఎరుంగరా. ఒక్క ఆత్మనైనా గావరా, ప్రభు లెక్క అడుగనని ఎరుంగరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు యేసు క్రీస్తు కొరకు నిల్వరా. క్రైస్తవులారా, క్రైస్తవులారా. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఆత్మల రక్షణార్థమై ఎందరో ఎందరో పోరాటం సలిపి తమ జీవితాలను సైతం అర్పించేశారు. అయితే ప్రియమైన దేవుని వారులారా, ఎక్కడున్నాం మనం? ఏలియా ఏం చేశాడు? బదిరీ వృక్షం కింద కూర్చొని, గమనించారా? ఆత్మహత్య కాదు, ప్రాణహత్య. చాలామంది ఇదయింది అదయింది అని చెప్పి చచ్చిపోవాలనుకుంటున్నారు. ఏ వెహికల్ కిందో పడి చచ్చిపోవాలనుకుంటున్నారు, లేకపోతే నిప్పుతో కాల్చుకొని చద్దామనుకుంటున్నారు, ఉరి పెట్టుకొని చచ్చిపోదామనుకుంటున్నారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక, ఏలియా గారు ఆ పరమసత్యాన్ని ఎరిగి ఉన్నాడు కనుక దేవునితో అంటున్నాడు, ఆ బదిరీ వృక్షం కింద కూర్చోండి. ఏమన్నాడు? నా మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. చూసారా? ఏం తానే ప్రాణం తీసేసుకోవచ్చు కదా, తీసేసుకోవచ్చు. కానీ నీ దేహం దేవుడు కట్టిన ఆలయం కాబట్టి నీ దేవునికి మాత్రమే అధికారం ఉంది, వేరెవరికి అధికారం లేదు. నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకోవడానికి అధికారం లేదు. ఆయన నిర్మించిన ఇల్లు అండి, నువ్వెవరు పరగొట్టుకోవడానికి? ఆయన కట్టిన ఇల్లు. బాగా ఆలోచించండి. కాబట్టి ఆయన ఉండటానికి హక్కు ఆయనకే ఉంది, దీన్ని కూలగొట్టడానికి హక్కు ఆయనకే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఏలి అది గుర్తెరిగి, యెహోవా దేవా, నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు, కానీ ఇంత మట్టుకు చాలు, నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏ పొజిషన్లో ఉండి ప్రార్థన చేశానన్నా? బదిరీ వృక్షం కింద కూర్చుండి ప్రార్థన చేశాడు. కూర్చుండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూర్చుండి ప్రార్థన చేశాడు. బాగా గమనించండి. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, అలాగూ కూర్చుండి ప్రార్థన చేశాడు. కానీ దేవుని దూత వచ్చి, అతడు బాగా నిద్ర పట్టిన తర్వాత మీరు చదువుకోండి, నిద్ర పట్టిన తర్వాత విశ్రాంతి తీసుకొని తర్వాత తట్టి లేపి, ఎలియా లేవు, నీకు చాలా దూర ప్రయాణం ఉంది, ఈ ఆహారం తీసుకో, ఈ నీళ్లు తాగు, బయలుదేరు, చాలా దూర ప్రయాణం ఉంది నాన్న, నీతో దేవునికి పని ఉంది, చాలా దూర ప్రయాణం ఉంది. యెజబెల్ చేతిలో నువ్వు చావు, ఒంటరివాడిని అనుకుంటున్నావా? ఒకసారి నీ కళ్ళు తెరిచి చూడన్నా. చూడగానే వేలాది దూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒంటరివాడు అనుకున్నావా? నేను ఒక్కడిని మిగిలి ఉన్నానంటున్నావు కదా, ఒకసారి చూసారా? ప్రియమైన దేవుని వారులారా, దేవుడు తన దూతలను తనతో పాటు ఉంచాడండి, ఏలియా పక్షాన్ని ఉంచాడు. అలాగే నీకు నాకు కూడా కనపడవు, కానీ దేవుడు తన దూతలను మన పక్షాన్ని ఉంచాడు. భయపడొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రపంచంలో దేనికి భయపడడు. అది కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, సావైనా సరే భయపడడు. కాబట్టి భయపడొద్దు. బాగా ఆలోచించారే? అందుకొరకే బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయంగా,
నాలుగవ వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండాలేదా? రాజు ఎంతమందిని అగ్నిగుండలకు వేయించాడు? ముగ్గురిని వేయించాడు. తర్వాత వెళ్ళి చూడమంటే చూస్తే ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. వాడు పరిగెత్తుకొని వచ్చి, రాజా రాజా, మనము ముగ్గురిని మాత్రమే అగ్నిగుండంలో వేసిద్దాం కదా, మరి నాలుగో వాడు కనబడుతున్నాడు. ఆ నాలుగో వాడు దేవతలను పోలి ఉన్నాడు. వాడు సుమారుగా లేడు. వీళ్ళు ముగ్గురేమో ఒక రకంగా ఉన్నారు, కానీ ఆ నాలుగో వాడు మాత్రం దేవతలాగా ఉన్నాడు అని చెప్పగానే అర్థమైపోయింది. 7 అంతలు అగ్నిగుండాన్ని ఎక్కువ చేసి అందులో వేసిన మా దేవుడు రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్లేదు, నీ విగ్రహానికి మాత్రం మొక్కం. అంటే ఇలాగ చచ్చినా పర్వాలేదు, విగ్రహారాధన మాత్రం చేయము. మేము మా దేవుడని యెహోవాకు మాత్రమే నమస్కరించాలి, పూజించాలి, సేవించాలి, మొక్కాలి, వీటికి కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నెహమ్యా కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏలియా బదిరీ వృక్షం కింద కూర్చోండి, దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకోవని చెప్పాడు. ఒకవేళ మనకు కూడా అలాంటి సమస్యలు నీకు వచ్చాయా? అయితే నీవు దేవుడు కట్టిన ఈ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. కానీ నీ అంతటి నీవు ఏ అగాత్యము, మందు దాగి చావడానికి వీల్లేదు, ఊరేసుకొని చావడానికి వీల్లేదు, నిప్పండించుకొని చావడానికి వీల్లేదు, సముద్రాల్లో పడి చావడానికి వీల్లేదు, బావిలో పడి చావడానికి వీల్లేదు. అస్సలు వీల్లేదండి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు. కాబట్టి కూర్చుండి ప్రార్థన చేశారు. మూడో వ్యక్తిని చూసుకొని, మూడో రెఫరెన్స్ చూసుకొని మనం ముగించేద్దాం. రెండవ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రెండవ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇది అన్నాడు, మీరు వినలేదు, ఇప్పుడు వింటారు. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయినా ఒకరిని వాడిని పిలిచి వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపాను. ఆ ఏలియా గారు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. మంచిది, ఆజ్ఞాపించుచున్నాడని చెప్పేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఈ రాజు పేరు అహజ్యా. ఎవరైనా బాగా గుర్తెట్టుకోండి, మీరు ఎప్పుడు విని ఉండరు, ఈరోజు మీరు వింటున్నారు ఈ సంగతి. ఇతని పేరు, ఈ రాజు పేరు అహజ్యా. ఇతడు ఏం చేశాడంటే, ఒకరోజు పై మేడ గదిలోకి వెళ్ళిపోయాడు. కిటికీ దగ్గర ఉండి జారి కింద పడ్డాడు. చనిపోలేదు, కానీ ఏవో మొత్తానికి అపాయం బాగానే జరిగింది, బాగానే డ్యామేజ్ అయిపోయినాయి. అప్పుడు మొదలుకొని అతడు మంచంలోనే ఉన్నాడు. ఎవరైనా అహజ్యా రాజు, బాగా గమనించండి. ఇతడు 50 మందికి ఒకరిని అధిపతులను పెట్టాడు. ఒక అధిపతిని పిలిచి ఏం చేశాడంటే, నీవును నీ 50 మందిని తీసుకొని ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వెళ్ళి నేను ఇంక ఎప్పుడు ఈ మంచం మీదనే ఉండిపోతానా, నా రోగం బాగవుతుందా? కాబట్టి అతన్ని పిలుచుకురమ్మన్నాడు. ఎవరిని పిలుచుకురావాలి? ఎవరిని? ఏలియాని. కరెక్ట్. ఏలియా ఎవరు? ప్రవక్తని. కాబట్టి 50 మందితో పాటు ఈ అధిపతి తీసుకొని వెళ్ళాడు. ఏలియా ఎక్కడున్నా అంటే కొండ మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఎందుకున్నాడు? అతడు ప్రార్థనలో ఉన్నాడు.
బదిరి వృక్షం కింద ఏం చేస్తున్నాడు? ఎలా? కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కాబట్టి ఈ అధిపతి తన 50 మందిని తీసుకొని వెళ్ళి ఏలియాకు సమీపంగా వెళ్ళండి, దగ్గరికి వెళ్ళాడట. దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? దైవజనుడా, నీవు దిగి రావాలనని, అది సంగతి అండి, రాజు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇప్పుడు మీరు బాగా వినాలి, కొంచెం చెవి ఇక్కడ పెట్టాలి. అధిపతి వచ్చి అహజ్యా రాజు మాట చెబుతున్నాడు. ఇదిగో రాజు ఇలాగ చెప్పాడు, వెంటనే కొండ దిగి రావాలనని ఆజ్ఞాపించి ఉన్నాడు. వెంటనే ఏలియా జవాబు ఏం చెప్పాడు తెలుసా? దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే, నేను దైవజనుడనే అయితే, అది మీరు తర్వాత చదువుకోవచ్చు, నేను దైవజనుడనే అయితే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించునుగాక అన్నాడు. అనుకుంటూ ఉండగానే అగ్ని దిగి వచ్చింది. ఆ అధిపతిని ఆ 50 మందిని కాల్చేసింది, దహించేసింది. ఆ తర్వాత రాజు మరలా ఏం చేశాడో తెలుసా? తన మంచం మీద కాళ్ళు చేతులో ఏమో మొత్తానికి పోయాయి, నడువులే పోయాయో ఏమో, వెన్నుపోసరిగిపోయింది ఏమో తెలియదు, కానీ ఆ ప్రమాదంలో బాగా దెబ్బతిన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి మళ్ళా 50 మందికి అధిపతి అయిన మరొకరిని పిలిచాడు. నువ్వురా, దగ్గరికి వచ్చాయి, ఇదిగో నీవును నీ 50 మందిని తీసుకొని ఏలే దగ్గరికి వెళ్ళము, అతను నా ఎదుగు తీసుకొని రమ్ము. మళ్ళా ఒకరు వెళ్ళారు, ఆ 50 మందిని తీసుకొని వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజు ఆజ్ఞాపించుచున్నాడు, దైవజనుడా నువ్వు కొండ దిగిరమ్ము, నువ్వు దిగిరమ్ము అనగానే ఏలియా మళ్ళీ ఏం చేశాడు తెలుసా? నేను దైవజనుడినే అయితే నీతోనూ నిన్నును నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించును కాక అన్నాడు. ఇదేంటయ్యా, బాగు చేస్తావో లేకుంటే బాగు చెయ్యవో ఏదని చెప్పమంటే నువ్వేంటి దహించమంటున్నావు? మారు మాట మాట్లాడకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అతడిని, అధిపతిని, ఆ 50 మందిని కూడా ఏం చేసింది? దహించేసింది. చూసారా, ఏదో జరుగుతుంది. ప్రవక్త అజ్ఞాని కాదు, ప్రవక్త అయిన ఏలియా పిచ్చోడు కాదు, పిచ్చోడు కాదండి. అందుకొరకే ఏలియా ప్రార్థించగా అగ్నిని కురిపించితివి. ఏంటండి, మొదటిసారి ప్రార్థన చేశాడు, కూర్చొనే ప్రార్థన చేశాడు, ఆకాశం అగ్ని దిగి వచ్చి దహించును కాకంటే 51 మంది చచ్చిపోయారు. మరి రెండవ గుంపు వచ్చింది, మరలా ఏలి ఏమన్నాడు? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించును కాకన్నా. నేను దైవజనుడిని అయితే, బాగా గమనించండి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారు? 102 మంది చచ్చిపోయారు. 51 మంది ఒకసారి, 51 మంది మరొకసారి, 102 మంది చచ్చిపోయారు. రాజు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? అహజ్యా మరలా 50 మందికి అధిపతి అని ఒకరిని పిలిచాడు. రా, నీ వెంటనే నీ 50 మందిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఏలీ దగ్గరికి వెళ్ళు. ఏం జరిగింది? ఈయన ఇట్లే పిలుస్తున్నాడు, వాళ్ళని అట్లే పంపిస్తున్నాడు, ఆయన అగ్నితో ఏం చేస్తున్నాడు? ఏమో ఇంతట్లో ఈ మధ్యలో ఏదో జరుగుతుంది, ఏదో ఉంది లోపం అక్కడ. లేకపోతే ఏలీ గారు ప్రార్థించగానే అగ్ని దిగి రావటం ఏంటి? వారిని కాల్చేయటం ఏంటి? మళ్ళీ ఈయన మరి 51 మందిని పంపడం ఏంటి? మళ్ళీ ఆయన ప్రార్థన చేసి అగ్నిని దించడం ఏంటి? కాల్చడం ఏంటి? ఏంటిదంతా? కాబట్టి 3వ గుంపు వెళ్ళింది. ఎన్నో గుంపు? ఎప్పుడైనా విన్నారా? ఏ సేవకుడు చెప్పలేదు ఇది. 3వ గుంపు వెళ్ళింది. వెళ్ళగానే ఆ 50 మందికి అధిపతి అయిన వాడు ఏం చేశాడు తెలుసా? పైకి వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి
ఏలియా దగ్గర మోకాళ్ళు వంచి, దైవజనుడా, బాగా ఆలోచించండి, దైవజనుడా, దయతో నా ప్రాణమును నీకు ప్రియమైనవిగా ఉండనిమ్ము, అలాగే నా 50 మందిని కూడా, వారి ప్రాణములను కూడా నీకు ప్రియమైనవిగా ఉండనిమ్ము. అహాజు రాజుగారు సెలవిచ్చారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కాబట్టి వారి వలె మమ్మల్ని దహించొద్దు అని మోకాళ్ళుని దైవజనుని బ్రతిమలాడాడు. మొదటి 2 గుంపులు, మొదటి 51 మంది, రెండో 51 మంది ఏమన్నారు తెలుసా? అందుకొరకే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. మాట్లాడుతున్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందట అని మన సామెత. ఎప్పుడైనా మాట మంచిగా ఉండాలండి. కొన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. అవతల వాళ్ళు ఏమంటారు తెలుసా? హలో అనగానే హలో ఏమి అక్కడ అవతల మాట్లాడుతుంది ఎవరు అనే సంగతి కూడా ఆలోచన చేయరు. హలో ఏమి అని, ఎక్కడి కోపమో, ఎవరితోనో కొట్లాడిన వాళ్ళు అన్నట్టుగా, గొడవపడుతున్నట్టుగా అనేటప్పటికీ అవతల మనిషి ఇప్పుడు ఫోన్ చేయకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. అమ్మా అని సంబోధించినప్పుడు ఎవరు లేరు, ఎట్లుంటుంది మాట? ఎంత ఎడమ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మరొక ఆయన ఫోన్ చేస్తే గమనించండి, నాకంటే చిన్నపిల్లోడే ఫోన్ చేసిండు. హలో అనగానే చెప్పురా చెప్పు. ఇక్కడ ఎవరు మాట్లాడుతుందని కూడా ఆలోచన చేయట్లేదా? చెప్పురా చెప్పు అంటే అప్పుడు చెప్పాను నేను, అయ్యా నేను చిన్నరాజు సేవకుని. సార్ 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 వందనాలు సార్. నువ్వా? కాలు జారితే నేను తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమట. అయిపోయింది, నోరు జారింది. రా అన్నావు దైవ సేవకుని. బాగా ఆలోచించారా? అందుకొరకే ఫోన్లు కానీ లేకపోతే ఎదురుపడినప్పుడు కానీ ఎదుటివారు ఎవరు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. పెద్దవాళ్ళని తాతనో అవ్వనో తల్లనో తండ్రనో ఆ భావనతో మాట్లాడించాలి. చిన్నవాళ్ళు అయితే అన్ననో తమ్ముడనో చెల్లెలనో అక్కనో ఇలా భావించి మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అంటారు, చిన్నరాజు బ్రదరేనండి అంటారు. అండి గమనించారా? మీ వీడియో చూసామండి, చాలా బాగుందండి అంటుంటారు. చూసావా అని అంటే బాబా అంటే ఎదుటి మనిషి కాదన్నట్టు మాట్లాడుతుంది. చూసావా, విన్నావా అంటే ఎవరు అక్కడ? కాబట్టి మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలండి, మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, అలాగూ చూస్తూ ఉంటే మొదట వచ్చిన 51 మంది బ్యాచ్ దైవజనుడి దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? దైవజనుడా, నువ్వు దిగిరమ్ము, నువ్వు కొండ దిగిరమ్ము, రాజు ఆజ్ఞాపించుతున్నాడు అన్నారు. బాగా ఆలోచించారా? రాజు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించారు. సౌలును రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు ఎవరు? ప్రవక్త. రాజులుగా అభిషేకించే కెపాసిటీ ఎవరికి ఉంది? ప్రవక్తకు ఉంది. బాగా గమనించండి. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమన్నారు? మొదటి బ్యాచ్ రెండో బ్యాచ్ ఏమన్నారు తెలుసా? రాజు ఆజ్ఞాపించి ఉన్నాడు, నువ్వు కొండ దిగిరమ్ము అంటే ప్రపంచ మానవాళికి సర్వోన్నతుడైన దేవునికి మధ్యవర్తి ఎవరు తెలుసా? మధ్యవర్తి ఎవరు? ఆడెవడో చెబుతాడు,
భగవంతునికిని భక్తునికిని అనుసంధానమైనది అగరబత్తి. ఏ బత్తి? భగవంతుడు అనే మాట చాలా చెడ్డ మాట, అసలు వాడకూడదు. దేవుడని వాళ్ళు అనుకుంటున్నారు, ఆ పదం తప్పు. మనం ఎవరు ఆడరు, విశ్వాసులు అయితే వాడరు. బాగా గమనించండి. కాబట్టి అనుసంధానమైంది అగరబత్తి కాదు బాబోయ్. ప్రపంచ మానవాళందరికీ సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన యెహోవాకు మధ్యవర్తులు ఎవరంటే ప్రవక్త. బాగా గమనించారా? అంత హోదా ఉంది. దేవుడి సంగతులు కరెక్ట్గా తెచ్చి ప్రజలకు చెప్పేవాడు, ప్రజల సమాచారం కరెక్ట్గా దేవుడికి అందించేవాడు ప్రవక్త. అలాంటి ప్రవక్త మీద అధికారం చెలాయించాలనుకున్నాడు అహజ్యరాజు. కనుక మొదటి బ్యాచ్ వచ్చి రాజు ఆజ్ఞాపించుతున్నాడు, నువ్వు కొండ దిగిరమ్ము అంటే రాజు ఎవడికి రాజు? మీకు రాజు ఉండొచ్చు, నాకు కాదు, నాకు కాదు. కాబట్టి వెంటనే ఏమన్నాడు తెలుసా? ఓహో, అలాంటి గర్వంతో మందిని పంపించాడా? నేనే దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నువ్వు 50 మందిని దహించునుగాక. ప్రార్థన ఎలా ఉంది చూడండి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించునుగాక అనగానే దేవుడు ఎంత స్పాట్గా విన్నాడు, ఎంత స్పాట్గా అగ్నిని పంపించాడు. వితిన్ సెకండ్లో ఆయన మాట ఇచ్చింది తడు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆకాశంలో అగ్గి ఉందా? ఇప్పుడు అందరూ చూస్తున్నాం వర్షాలు. ఏం వర్షాకాలం సగమాయా, వర్షాకాలం సగం, ఇంకా వర్షం రాలేదు, బలంగా వర్షాలు రాలేదు, పంటలు వాడిపోతున్నాయి, పైర్లు వాడిపోతున్నాయి. ఎట్టా ఎక్కడైనా బతకడానికి వెళ్దామా, వలస వెళ్దామా అంటే అక్కడ పనులు లేవు. ఎక్కడైనా వర్షం కావాలి, ఎదురు చూస్తున్నారు. ఆకాశం నుంచి వర్షము నీళ్లు కురుస్తాయి. మరి ఇప్పుడేమో ఏలియా ప్రార్థించగానే ఏమైంది? అగ్ని వస్తుందా? ఒక్కసారి మెరుపులు చూడండి, ఒక్కసారి ఆకాశంలో మెరుపులు. నీళ్ళు ఒకటి అనుకుంటున్నారు, మెరుపులు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి, పిడుగులు ఉన్నాయి. అక్కడ ఒక్కసారి విస్ఫోటనం జరిగితే ఆ పిడుగులు ఎక్కడొచ్చి పన్నా చస్తారు అంతే. అవి ఎక్కడి నుండి బయలుదేరుతాయని తెలుసండి? మెరుపులను ఉరుములను ఎక్కడి నుంచి వస్తాయని తెలుసండి? యెహోవా సింహాసనం నుండి బయలుదేరుతాయట. అంటే ఆయన చెబితే చాలు, ఏసై అంటే పోతాయి అంతే, కరెక్ట్ గురి పెట్టి కొట్టేస్తాయి. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏలియా ప్రార్థన చేయగానే వర్షము వచ్చింది, ఏలియా ప్రార్థన చేయగానే వర్షము ఆగిపోయింది. చూసారా? ఎన్ని సంవత్సరాలు? ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మరలా ఏలియానే ప్రార్థన చేస్తే, ఎందుకంటే తాళం చెవి ఆయన దగ్గరనే ఉంది. మనం ఏంటాం, బేగం చెవి అంటామా? ఆయన దగ్గరే ఉంది. ఎవరు తాళం వేశారో వాళ్ళే తీయాలా. కాబట్టి ఈ జనానికి బుద్ధి రావాలని చెప్పి దేవుడు ఏలియా ద్వారా 3.5 సంవత్సరాల వర్షం లేకపోతే ఎంత భయంకరమో తెలుసా? ఒక్క సంవత్సరం సరిగా వర్షాలు లేకపోతేనేమో దేశాలు దాటిపోతాం. గమనించారా? అలాంటిది 3.5 సంవత్సరాలట. అంటే 4వ సంవత్సరంలో కూడా సగము ఆగిపోయింది. ఆ తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ఆ 51 మంది, రెండవ మారు వెళ్ళిన 51 మంది యొక్క భాష, సంభాషణ, దైవజనంతో ఎలా మాట్లాడాలో ఆ తీరు మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు దేవుడు. దైవజనుడా, రాజు ఆజ్ఞాపించి ఉన్నాడు, నువ్వు కొండ దిగిరమ్ము అంటే నీ మనిషి అనుకున్నారేంటి? దైవజనుడు అంత తేలిక అనుకున్నారా? అతడు ఏమన్నా దొంగ, నరహంతకుడా, తప్పు చేశాడా? నీ రాజుని అభిషేకించిన వాడు, రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తలు. ఎప్పుడైనా వారి ఇతర దేశాల్లోకి ప్రవక్త అడుగు పెడుతున్నాడు అనగానే
ఆ రాజు తన దూతలను పంపించేవాడు. దీర్ఘదర్శి, ప్రవక్త, సమాధానంతో వచ్చుచున్నావా లేక ఏదైనా అపజయం మా మీదకి తెచ్చుతున్నావా అని వణికిపోయేవాళ్ళు. రాజు భయపడేవాడు. మా రాజు ఇలాగ తెలియచేశాడు, మిమ్మల్ని ఎదుర్కొని మీ క్షేమ సమాచారం అడగాలని. క్షేమకరమైన సమాచారంతో వచ్చుచున్నావా లేకపోతే యుద్ధము క్షామం ఏమైనా తీసుకొని వచ్చుచున్నావా అని అడిగితే అప్పుడు రాజు చెప్పేవాడు, ప్రవక్త చెప్పేవాడు, ఈ భటుడు లేదా దూత వెంటనే వెళ్ళి, రాజా ప్రవక్త ఇలా సమాచారం తీసుకుని వచ్చాడు. అప్పుడు తగిన ఏర్పాట్లు చేసేవాడు ఆయన. అయ్యో ప్రవక్త వస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ అహజ్య దగ్గరికి రండి, ఏమని పంపించాడు? ఆజ్ఞాపించాడు, తోడుకొని రండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏలియా కొండ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మూడో వాడు వెళ్ళి ఆజ్ఞాపించుతున్నాడు, రాజు అన్నాడా? అక్కడికి వెళ్ళి ప్రవక్త దగ్గర మోకాల్లోంచి దీనంగా వేడుకుంటున్నాడు, దైవజనుడా నా ప్రాణము నీకు ప్రీతికరమగును గాక, నా పక్షం వచ్చిన 50 మంది ప్రాణాలు కూడా నీకు నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. దయచేసి వాళ్ళని చంపినట్టు నా మీదకి నీ కోపము క్రోధం రానియొద్దు. రాజు సెలవిచ్చాడు. గమనించారా? కాబట్టి వెళ్దామన్నప్పుడు పరలోకం నుండి దూత వచ్చింది. దూత వచ్చి వీడితో పాటు వెళ్ళుము. అలాగే చివర వచ్చిన దాకా చదివితే చివరి వచనం ఏముందో తెలుసా? ఆ అధ్యాయం చివరి వచనం చూడనా? అహజ్య చేసిన ఇంక పై వచనం చూడనా? ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. మంచిది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకా పై వచ్చిన అనుకుంటాను, ఏలియా గారు ప్రవక్త గారు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇజ్రాయేలు వారి మధ్య అక్కడ ఆ మాట దేవుడు కాదు అది సంగతి. అందుకొరకు పాయింట్ చాలా చక్కగా చదవాలి. ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చి ఆ అహజ్యా రాజు పడక మీద మంచం మీద ఉన్నాడు కదా, వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇజ్రాయేలు మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయలుజెబూనొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. మంచిదండి. వింటున్నారా? ప్రవక్త గారు దేవదూత చెప్పింది కదా వాడితో పాటు వెళ్ళమని. మూడవ గుంపు ఇచ్చి ఎప్పుడైతే దీనంగా అడుక్కుందో, కరెక్ట్గా గౌరవం ఇచ్చి మాట్లాడిందో వారితో పాటు వెళ్ళిపోమని చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచం మీద పడుకున్న రాజుతో అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు మధ్య దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోనుకు నువ్వు దేవతల దగ్గరికి, ఎక్రోను విగ్రహాలు దేవతల దగ్గరికి, బయల్జెబూల దగ్గరికి నువ్వేం చేసావు? దూతలను పంపావు. అంటే నీవు ఇజ్రాయేలు రాజయ్యుండి, ఇజ్రాయేలు దేవుని జనమయ్యుండి, యెహోవా ప్రజలయ్యుండి, యెహోవా చేత అభిషేకింపబడి ఇజ్రాయేలుకు రాజయ్యుండి, ఇజ్రాయేలు మధ్య దేవుడు అన్నవాడు లేడనుకున్నావా? ఎక్రోనులో ఉన్న బయల్జెబూ విగ్రహ దేవతల దగ్గరికి దూతలను పంపించావు. అందుకొరకేనండి మొదటి గుంపు గర్వంగా మాట్లాడినప్పుడు దహించేశాడు, రెండవ గుంపు గర్వంగా మాట్లాడినందుకు దహించేశాడు, మూడో గుంపు దీనంగా బ్రతిలాడితే ఇదిగో వచ్చాడు, కానీ అతన్ని స్వస్థపరచడానికి కాదు. దేవుని కోపం నీ మీద రగులుకుంది. నీవు విగ్రహ సంబంధమైన దేవతల వైపు మనసుంచుకున్నావు. అందుకొరకే ఒక గాయకుడు ఒక మంచి పాట రాశాడు, నీవెన్నాళ్ళు 2 తలంపులతో
కుంటి కుంటి నడిచేదావివో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదావివో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా. గమనించారా? ఇశ్రాయేలీలందరూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే, వారు మారు మనసు లేకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే యెహోషువ గారు బాధపడి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు పెద్దలని ఇశ్రాయేలు అందరినీ పోగు చేసి వారందరికీ ఇలాగ చెప్పాడు, మీరు ఎవరిని సేవించేదరో ఏమో వెళ్ళొచ్చు. ఇంతకాలము దావీదునైన మోషే ఆజ్ఞాపించాడు, నడిపించాడు, మీ కొరకే ప్రాణం ఇచ్చేశాడు, అయిపోయింది. నాకు అప్పగించాడు దేవుడు, ఇంతకాలం చెప్పాను, మీలో మార్పు రావట్లేదు. మీలో విగ్రహారాధికులు ఉన్నారు, మీలో దేవునికి విరోధంగా పాపం చేయవారు ఉన్నారు, వ్యభిచరించువారు ఉన్నారు. కనుక మీరెవరిని సేవిస్తారో ఏమో, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం అన్నాడు. చూసారా? ఎంతకాలం రెండు తలంపులతో ఉంటారు? బాగా గమనించండి. ఇక్కడేమో పెళ్ళిళ్ళు చేసుకుందామంటారు, ఏనా వింటున్నారా? కానీ ముహూర్తము దినం ఎక్కడో విగ్రహారాధికుల దగ్గర అడుగుతాం. మంచి దినం ఉండి చెప్పాయా? చూసారా? ఇక్కడేమో వాక్యం చదువుతాం, అక్కడేమో పంచాంగం అడుగుతాం. చేయి చూడు, కార్డుది, చిలక పంచాంగం చూడు. ఏంటది? వాక్యము జీవం కలిగింది, నిన్ను రక్షించేది, పరలోకానికి నడిపించేది దేవుని వాక్యము. అలాంటిది విడిచిపెట్టి ఇంకా పంచాంగాల, ఇంకా జ్యోతిష్యాల? బాగా ఆలోచించండి. దేవుని మాత్రమే మొక్కాలి, యెహోవాను మాత్రమే ఆరాధించాలి మనం అంటున్నాం. కానీ ఒక్క రూపాయి బిళ్ళ కింద పడితే దాన్ని మొక్కుతాం, దాని కళ్ళకు అద్దుకొని దేవా, స్వామి, తండ్రి అని తీసుకుంటున్నాం. ఇది విగ్రహారాధన కాదా? చర్చ్ బిల్డింగ్ ముందు వెళ్ళి చర్చ్ బిల్డింగ్ మొక్కుతున్నాం. ఏంటది? విగ్రహారాధన కాదా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకొరకే రోషము గల ప్రవక్త ఎవరైనా ఉన్నారో అంటే అతడు ఏలియా. అతడెవరు? ఏలియా. కనుక డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో ఇజ్రాయేలు మధ్య దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోనులోని బయల్జెబూలు దగ్గరకు నువ్వు దూతలను పంపితివి కదా, లేడా? జీవం గల దేవుడు మన మధ్య లేడా? ఎంత అజ్ఞాని పని చేసావు నువ్వు. కనుక నీవు నీ మంచాన్ని దిగలేవు, మంచంలోనే చేస్తావన్నాడు. మంచంలోనే మరణమోదు అన్నాడు. అంతే, మంచంలోనే చచ్చాడు. అతనికి కుమారులు లేనందువల్ల యోధారాజు కుమారుడైన ఒకరిని రాజుగా చేయడం జరిగింది. చూసారా? రోగం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అది ఏదొచ్చినా, కరువైనా, ఖడ్గమైనా దేవునితోనే ఉండిపో. పక్కకి ఎక్కడ చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, లోతు బారిలో ఉప్పు స్తంభం కావద్దు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన ఏ విధంగా చేశారు? మొదటగా కూర్చున్న వ్యక్తి ఎవరు? నెహెమ్యా కూర్చుండి ఏం చేశాడు? యెరూషలేము నాశనమైంది, యెరూషలేములో దేవుని ఆలయం పాడైపోయింది, యెరూషలేము ప్రజలందరూ, దేవుని జనమంతా హింసింపడుతున్నారు, శ్రమ పడుతున్నారు అనగానే, ఆ మాట చెవి పడగానే అతడు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగూ ప్రవక్త అయిన ఏలియా, యెజబెలు తను చంపడానికి వచ్చినప్పుడు ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను,
ఇంత మట్టుకు చాలు, నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేశాడు. కూర్చుండి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అదే ఏలియా గారే ఒక కొండ మీద కూర్చొని ఉండగా, ఎవరు? ఏలియా కూర్చొని ఉండగా ఒక రాజు అహజ్యా 50 మందికి అధిపతి అయిన ఒకరిని, ఆ 50 మందిని పంపించాడు. ఆ 50 మంది కూడా సరైన రీతిలో మాట్లాడలేదు, సరైన రీతిలో దైవజనునికి లోబడలేదు. ఇప్పుడు కనిపించే దైవ సేవకునికి లోబడితేనే కనిపించని దేవునికి కూడా లోబడతాం, దాని అర్థం. ఇక్కడే ధిక్కరిస్తున్నాము అంటే అక్కడ కూడా అంతే సంగతి. కాబట్టి రెండవ గుంపు వెళ్ళింది 51 మంది, వారు అగ్ని చేత దహించబడ్డారు. మూడవ గుంపు వెళ్ళింది. అప్పుడు దేవుడు కనికరం చూపాడు. అహజ్యా రాజు దగ్గరికి ఏలియా గారు వచ్చారు. ఇదిగో, ఇజ్రాయేల్ మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నువ్వు ఎక్రోనులోని బయల్జెబూలు దేవత దగ్గరికి మనుషులను పంపావు, కాబట్టి నువ్వు నీ మంచంలోనే ఉండి చచ్చిపోతావు. చూసారా, చస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన పొజిషన్, ప్రార్థన ఏ విధంగా చేయాలి స్థితి అంటే ఈరోజు చూసాము. కూర్చొని ప్రార్థన చేశారు. కూర్చొని ప్రార్థన. నువ్వైనా సరే నిలబడ్డానికి చేత కదా, మోకాలు ఉంచడానికి చేత కదా, సరే కూర్చోడానికి అని చేత వద్దా, కూర్చొని చక్కగా ప్రార్థన చేయి, దేవుని కొరకు బ్రతుకు. అలాగూ దేవునికి అనుకూలంగా బ్రతికి దేవునికి చేసిన ప్రార్థన వల్ల ప్రతిఫలం పొందుకుంటావో, లేకపోతే ఆ 102 మందిలాగా ఏం పొందుకుంటారు? శిక్షనే పొందుకుంటారో ఆలోచించండి. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం.